ఎస్సీ వర్గీకరణపై ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఈ రోజు నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో మాలలు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. ఆనాడు 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చేసిన ఎస్సీ వర్గీకరణను 2004లో ఇదే సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగానికి విరుద్ధమని, ఎస్సీ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని ఎస్సీ వర్గీకరణ బిల్లును కొట్టివేయడం జరిగింది. ఆ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ఉండకుండా దళితుల ఓట్ల కోసం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కుట్ర అన్నారు. ఎస్సీ కులగణన చేయకుండా 371 ఆర్టికల్ ను సవరణ చేయకుండా, పార్లమెంటు ఉభయ సభలు బిల్లు పెట్టకుండా, రాష్ట్రపతి ఆమోదం పొందకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోద్బలంతో ఏర్పాటు చేసి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ తీర్పును తీసుకురావటం జరిగింది. ఈ బిల్లు వల్ల ఎస్సీ ఒక్క కులానికి లాభం చేకూర్చుట కొరకు 58 ఎస్సీ కులాలను నష్టపరుస్తున్న ఈ తీర్పును మాలలందరూ తప్పుపడుతూ ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పటికైనా తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు విఠల్ కాంబ్లే, బాసర అంబేద్కర్ యువజన సంఘ నాయకులు భూమన్న, ఆమోల్, సాయిలు, దేవరావు, దమ్మపాల్, సంఘ సభ్యులు, మహిళలు పాల్గొని సబ్ ఇన్స్పెక్టర్ తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఆగస్టు 1వ తారీఖు రోజున ఏదైతే సుప్రీంకోర్టులో 7 సభ్యుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతూ వర్గీకరించడం అనేది జరిగింది. అది దేశవ్యాప్తంగా కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఈ ప్రక్రియ ఏదైతే ఉందో రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. అందుకోసమే దేశంలో ఉన్నటువంటి 59 ఉపకులాలలో 58 ఉపకులాలు ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వత్తాసు పలుకుతూ ఈరోజు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతూ సీజేఎన్ బెంచ్ని ఏర్పాటు చేసి 7 సభ్యుల బెంచ్ని ఏర్పాటు చేసి వర్గీకరణకు మద్దతు తెలుపుతూ ఉంది. దీని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు 58 ఉపకులాలు ఎస్సీ వర్గీకరణలో ఉన్నటువంటి 58 ఉపకులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ ఎస్సీ వర్గీకరణ అనేది జరిగేది కనుక చేసేది ఉంటే ఫస్ట్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణలోని ఎస్సీలో ఉన్నటువంటి జనగణన అనేది జరగాలి. ఎస్సీ జనగణన జరిగిన తర్వాత 341 ఆర్టికల్ ప్రకారం దాన్ని 2/3 వంతు మెజార్టీతోటి అసెంబ్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత అది రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి జనాభా యొక్క నిష్పత్తి ఎంత ఉంది అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ జనాభా ప్రక్రియ ప్రకారం మాత్రమే రిజర్వేషన్లు కేటాయించాలి. కానీ ఆనాడు 1999లో కూడా చంద్రబాబు నాయుడు 1999 నుంచి 2000 వరకు కూడా ఏకపక్షాన రిజర్వేషన్లు కొనసాగిస్తున్నాయి. ఈ రిజర్వేషన్లు సరికాదని కూడా 5 సభ్యుల ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే ఉందో అది ఈ తప్పుపట్టి రిజర్వేషన్లను రద్దు చేయడం జరిగింది. మళ్ళా ఒకసారి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మళ్ళీ అది రిజర్వేషన్ల ప్రక్రియ అది వాస్తవమని చెప్పేసి 7 సభ్యుల ధర్మాసనం ఏ విధంగా ఇస్తుందని ఈరోజు మాల సోదరులతో పాటు 58 ఉపకులాలు కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాయి.
ఖచ్చితంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ఎస్సీ వర్గీకరణ సక్రమమైనటువంటి క్రమంలో లేదు కాబట్టి దీన్ని మేము బాసర మండల పక్షాన బాసర అంబేద్కర్ యోజన తరపు నుంచి మేమందరం ఇక్కడ వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా పునరాలోచించి 7 సభ్యుల ధర్మాసనం ఏదైతే ఉందో దాంట్లో 6:1 అంటే 7 సభ్యులలో ఒకరు వ్యతిరేకిస్తూ 6 సభ్యులు దీన్ని ప్రభుత్వానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా కొమ్ము కాస్తూ ఈ 6 సభ్యుల ధర్మాసనం ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి దీన్ని మేము తప్పుపడుతున్నాం. అదేవిధంగా ఎస్సీ ఏలో ఉన్నటువంటి ఏవైతే 12 కులాలు ఉన్నాయో ఆ 12 కులాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎస్సీబీలో ఉన్నటువంటి 17 కులాలకు 16 కులాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఎస్సీసీలో 25 కులాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎస్సీడీలో 4 కులాలు వ్యతిరేకిస్తున్నాయి. మొత్తం 58 ఉపకులాలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కాబట్టి అవసరమైతే మేము పోరాటము ఎన్నికి చేయమని చెప్పేసి మేము కలిసి ఉంటామన్న ఉద్దేశంతో ఎక్కడైతే రాజ్యాధికారాన్ని బహుజన రాజ్యాధికారాన్ని చేపడతామని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఎస్సీ 58 ఉపకులాల పైన కక్ష కట్టి ఒక ఏకపక్షంగా ఎస్సీ మాదిగలకు ఈరోజు ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఈ ఎస్సీ వర్గీకరణ తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని తప్పుపడుతున్నాం. అవసరమైతే రాష్ట్రం లెవెల్ల అవసరమైతే దేశ లెవెల్ల మేము వెళ్తాం. ఖచ్చితంగా అవసరమైతే మేము సీజేఐ ఏదైతే ఉన్నదో 9 సభ్యుల ధర్మాసనానికి కూడా మేము రేపో మాపో మేము రెఫర్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా రానున్న ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి రానున్న ఎన్నికల్లో మాల సోదరులందరూ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఏర్పడుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ పోరాటం అనేది ఎస్సీ వర్గీకరణ రద్దయినంత వరకు కూడా ఆగదని కూడా మేము బాసర అంబేద్కర్ సంఘం పక్షం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని జిల్లా లెవెల్లో తాలూకా లెవెల్లో కూడా రేపు మా కార్యాచరణ సిద్ధం చేసుకొని కూడా మేము టోటల్గా మేము ఉద్యమానికి మేము పూనుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వర్గీకరణ వద్దురా, వర్గీకరణ వద్దురా, వర్గీకరణ వద్దురా, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఎంబడే.